అబ్బో ఎంత పెద్దగా వచ్చింది చూడు. అయ్యో బాబాయ్, ఫస్ట్ టైం అనుకుంటా టెర్రస్ లో ఎవరికైనా ఇంతలో చిక్కుడుకాయల పండగ ఈరోజు మాకు. ఇంకా ఆ చెట్టుకి అయితే 30-35 కాయలు వచ్చాయంట. ఆల్రెడీ 10 కాయలు కోసేసుకున్నారు. ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, మీరు కూడా చక్కగా మీ టెర్రస్ మీద ఇట్లా ఆర్గానిక్ గా పెంచుకోండి. చాలా ఈజీ, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇంకా సగం చిక్కుడుకాయలు కూడా కోయలేదు, అప్పుడే చూడండి ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి. అసలు 1% కూడా కెమికల్స్ యూజ్ చేసుకుండా పెంచుకుంటున్నారేమో. అసలు ఎంత టేస్ట్ గా ఉంటాయంటే, అసలు ఇట్లా 5 minutes లో ఈ కర్రీ అయిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చేస్తాను లేత ఆనపకాయ పప్పులో వేసుకుంటే ఉంటది సూపర్. మా మమ్మీకి తెలిస్తే ఇంకా అవుటే నేను. చూడాలి, తెలియకుండా దాచేయాలి నిజాన్ని ఇప్పుడు. ఇది హైబ్రిడ్ మొక్క కాదు, విత్తనంతో మొలిచిన మొక్క ఇది. ఆల్రెడీ అమ్మ ఈ పీచ్ ఆల్రెడీ ఇదే వాడుతుందంట గార్డెన్ లోది, ఎండబెట్టి లాస్ట్ది. అది స్మూత్ గా ఉంది, రఫ్ గా లేకుండా బాగుంది అని చెప్పి మళ్ళీ కావాలని ఉంచి విత్తనాల కోసం నుంచి మళ్ళీ తయారు చేసుకుంటుంది అమ్మ. ఈ 2 బుజ్జి బుజ్జి పొట్లకి వెళ్ళడం లవ్స్. ఇంక ఇప్పుడు వరకు అమ్మ వాళ్ళ టెర్రస్ గార్డెన్ కోల్డ్ చూసారు కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళ టెర్రస్ మీద ఎన్ని కూరగాయలకు వస్తామో కూడా చూడండి. ఇవ్వండి ఇప్పుడు దాకా ఒక చెట్టు ఇవన్నీ ఆల్ టైమ్ చిక్కుడు. ఇవి ఆల్రెడీ కోసేసిన్నాను. ఇప్పుడు ఇవి ఆగస్ట్ లో నవంబర్ లో వచ్చే కాయలు అనమాట. ఇవ్వండి బంచెస్ చూడండి ఎలా ఉన్నాయో. గుత్తులు గుత్తులు కోసుకోవడమే. వీటి టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు అంత టేస్ట్ గా ఉంటాయి. ఇదిగో ఆనపకాయ, దీన్ని కూడా కోస్తాను. చిక్కుడుకాయలన్నీ కోసేసాక దాన్ని కూడా కోస్తాను. అసలు ఎన్ని బంచెస్ అసలు. 0% కెమికల్స్, అసలు 1% కూడా కెమికల్స్ యూజ్ చేసుకుండా పెంచుకుంటున్నారేమో. అసలు ఎంత టేస్ట్ గా ఉంటాయంటే, అసలు ఇట్లా 5 minutes లో ఈ కర్రీ అయిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇన్ని కోస్తామా, ఎన్నో కొన్ని దాక్కుని ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు వీడియో హడావిడిలో అలా టపటప కోసేస్తాం కదా, మళ్ళీ డాడీ వచ్చి మళ్ళీ ఇంకొక 1/2 కిలో కోసుకొస్తారు. ఈ బుజ్జి గార్డెన్ లో అంత దొంగలాగా దాక్కుంటాయి అనమాట ఈ కాయలు. ఇదిగోండి బీరకాయ, బీరకాయలు కూడా కొయ్యాలి. సో ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, మీరు కూడా చక్కగా మీ టెర్రస్ మీద ఇట్లా ఆర్గానిక్ గా పెంచుకోండి. చాలా ఈజీ, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇంకా సగం చిక్కుడుకాయలు కూడా కోయలేదు, అప్పుడే చూడండి ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయో. దొంగలు దాక్కుని ఉంటాయి. చిక్కుడుకాయల పండగ ఈరోజు మాకు. ఇవ్వండి ఇక్కడ ఇంకెంత పెద్ద మంచు. అయిపోయిందా ఇటు సైడ్? మళ్ళీ మనం తర్వాత చూసుకోవద్దాంలే. ఇప్పుడు అక్కడ చూపిస్తాను. ఇవన్నీ కోసే ముందు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. అసలు ఇప్పుడే చూసాను నేను కూడా, చిలకడ దుంప. అబ్బో ఎంత పెద్దగా వచ్చింది చూడు. వావ్, ఇది వైట్ దా ప్రియా? ఇంకా వైట్ది కూడా ఉంది కదా, కింద ఉంది. అవి వచ్చాయా? ఓ అమ్మా, ఒకసారి ట్రై చేద్దాం. ఇలా తీసి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఇరిగింది. బాబోయ్, అయ్యో బాబోయ్, ఫస్ట్ టైం అనుకుంటా టెర్రస్ లో ఎవరికైనా ఇంతలో చిలకడ దుంప వచ్చిందా. బాబోయ్, మళ్ళీ ఇంత హెల్దీగా ఉందో చూడండి. బాబోయ్, ఇది ఒక్కటే కిలో ఉంటది. ఇది కూడా ఎంతలో చిలకడ దుంప. ఇంకా ఉన్నాయి దాని లోపల. తీద్దాం, ఈ ఆకులన్నీ తీసైనా మళ్ళీ పెడితే మళ్ళీ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకొక దుంప. బాగుంది. ఇక్కడ అయ్యో, ఇక్కడ ఏదో విరిగిపోయింది. తీద్దాం ఆగండి, కింద ఉన్నట్టుంది దాన్ని. ఇంకొకటి వచ్చింది. సూపర్ అసలు.
ఇంకా చిన్నది ఉంది. చక్కగా ఇట్లా పెంచుకొని ఎంజాయ్ చేయాలన్నమాట. మనకి 1, 2 వచ్చినా కూడా కష్టపడి పెంచుతున్నందుకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఈ మొక్కలు ఇవన్నీ పెంచేది వదిన, అమ్మ, డాడీ, వీళ్ళ ముగ్గురు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అవన్నీ చిన్న చిన్నవి ఇవ్వండి. వావ్, కింద వైట్ దుంపలు కూడా ఉన్నాయంట, వైట్ చిలకడ దుంపలు. అవి కూడా ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చాయి. ఇంకా అవి మళ్ళీ అలా పెట్టేస్తే ఇంకా మళ్ళీ చిలకడ దుంపలు వచ్చేస్తాయి. మస్తు మస్తు హ్యాపీ. ఇంకా చిక్కుడుకాయలు కోసేద్దాం. ఇక్కడ ఇంకా అన్ని గుర్తులు. నా చెయ్యి నొప్పి వస్తుంది ట్రే పట్టుకుని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇగోండి ఇంకొక బంచ్. ఇక్కడ చూడండి అసలు ఎలా దాక్కుని ఉన్నాయో. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో. ఇది ఇంకా 3వ సారి హార్వెస్ట్ చేయడం ఇంతే క్వాంటిటీలో. అద్దరిపోయింది కదా హార్వెస్ట్. ఇప్పుడు బీరకాయలు, సొరకాయలు అవి కూడా కోసేస్తాను. ఇక బీరకాయలు మనకి ఈ ఫ్లోర్ లో ఉన్నాయి, కింద ఫ్లోర్ లో కూడా ఉన్నాయి. బీరకాయలు ఆల్రెడీ కాపు చాలా కాసేసి ఇవి లాస్ట్ కాపులు అనమాట వీటివి. అందుకని చెప్పి ఇట్లా వస్తున్నాయి కొంచెం చిన్న చిన్నగా. ఇక్కడ ఇంకా ఇవి కూడా బుజ్జి బుజ్జి ఇవి కూడా. అసలు బీరకాయలు బయట కొనడమే మానేశారు అమ్మ వాళ్ళు అయితే. ఎప్పుడైనా వేరే అరటికాయలు ఏమైనా తినాలనిపిస్తే అప్పుడు అలాంటి అరటికాయలు లాంటివి తెచ్చుకుంటున్నారు తప్ప ఇంకా కూరగాయలన్నీ ఇంట్లోనే. ఈ కాపు చివరి కాపు, సో అందుకే బుజ్జి బుజ్జిగా అయిపోయినాయి కాయలన్నీ. లేకపోతే ఒక్కొక్కటి ఇంత ఇంత పెద్దగా ఉంటాయి అనమాట. అక్కడ చూడండి పొడుగ్గా ఉన్నాయి కదా బీరకాయలు. అవి లాస్ట్ టైము ఇంత పెద్దగా వచ్చాయి. మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు. ఇంత పెద్దగా వచ్చి ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు పాపం బలం అయిపోయింది, ముసళ్ళు అయిపోయింది చెట్టు. ఇది కూడా అయిపోయింది. పొట్లకాయ రెడీ అవ్వలేదు కదా, మెత్తగానే ఉంది. ఇంకా ఈ 2 బుజ్జి బుజ్జి పొట్లకాయలు చూడండి అవుతున్నాయి. ఇంకా రెడీ అవ్వలేదు. ఇంక ఇక్కడ ఆనపకాయ కోసేస్తాను. లేత ఆనపకాయ పప్పులో వేసుకుంటే ఉంటది సూపర్. ఓకే, ఇంకా సొరకాయ. ఇంకా మునక్కాయలు కోసేద్దాం. కిందకి వెళ్ళే ముందు మునక్కాయలు కోసేస్తాను. ఇంకా ఆ చెట్టుకి అయితే 30-35 కాయలు వచ్చాయంట. ఆల్రెడీ 10 కాయలు కోసేసుకున్నారు. ఇందాక చూపించాను కదా మీకు. ఇంకా ఈ బుజ్జి చెట్టుకి కోద్దాము. ఇవి రెడీ అయిపోయి అవి ఇంకా రెడీ అవ్వలేదు. ఈ బుజ్జిది రెడీ అవ్వలేదులే, దాన్ని ఉంచేస్తున్నాను. ఇది ఒక్కటి ఉంది, దీన్ని కోసేస్తా. అయ్యో, పూత ఊడి పడిపోయింది. ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే ఇంకా అవుటే నేను. చూడాలి, తెలియకుండా దాచేయాలి నిజాన్ని ఇప్పుడు. ఇవన్నీ మునక్కాయలు ఇంకా అవి రెడీ అవ్వాలా. వీటికన్నా పెద్ద పెద్ద కాయలు అనమాట. వీటి సైజు చూడండి ఒకసారి ఎంత ఉన్నాయో. ఇంకా అంత పెద్దగా అవుతాయి. ఇంకా చిన్న చిన్న కాయలే ఇవి, ఇంకా పెద్దగా అవుతాయి. ఓకే, ఇప్పుడు 100ల కొద్ది నిమ్మకాయలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ చెట్టుకి అని చెప్పాను కదా. ఆ నిమ్మకాయలు కూడా నేను మీకు కోసి చూపిస్తాను. బాగా గుచ్చిపోతున్నాయి, ఇక్కడ ఎల్లో ఉన్నాయి. ఇంకొండి కష్టపడి నిమ్మకాయలు కోసాము. మొత్తం చేతులంతా గీరుకుపోయినాయి. అసలు లోపలికి చెయ్యి వెళ్ళట్లేదు. కొన్ని నిమ్మకాయలు బయట ఉన్నాయి. ఇంకా కర్రతో కుట్టామన్నమాట, కింద పడిపోయినాయి. కిందకెళ్ళి తీసుకుంటాం. ఇదిగోండి విత్తనంతో పడిన మొక్క. ఇది హైబ్రిడ్ మొక్క కాదు, విత్తనంతో మొలిచిన మొక్క ఇది. ఇంకా పెద్ద పెద్దగా అవుతాయి. ఇవి రాల్చేసరికి బుజ్జి బుజ్జి కాయలు రాలిపోయాయి అన్నమాట. ఓకే, కిందకెళ్ళి కింద బీరకాయలు అండ్ వైట్ చిలకడ దుంప. ఇంకేమేమి కోసం కిందకెళ్ళి చూద్దాం పండి. ఇంకా పైన చిన్న నిమ్మకాయల కోసం ఇంకా కింద ఈ 2 గజ నిమ్మకాయలు కోసాను. సో ఇంకా బీరకాయలు ఉన్నాయి. సో మెయిన్ గా వైట్ చిలకడ దుంప ఇక్కడ కోయాలి, ఫస్ట్ తీయాలి. ఇప్పుడు ఈ తవ్వకాల్లో బయటపడతాయి అన్నమాట చిలకడ దుంపలు. ఎక్కడ ఉన్నాయో.
దొరకండి దొరకండి దొంగలు ఎక్కడున్నాయో. ఇక్కడ ఉంది దుంప, ఇంకా కొంచెం ఫామ్ అవ్వాలనుకుంటా, పెద్దగా అవ్వాలి. సరే ఒక్కదాన్ని కోద్దాం, తెలుస్తుంది కదా మనకి ఎంత సైజులో ఉందో. ఓ చిన్నదే, ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి దుంపలు. చిన్న చిలుకడ దుంప, వైట్ అన్నమాట. ఈ ఫ్లోర్ లో కూడా వరి పైరు ఉందన్నమాట. ఇదిగోండి ఉల్లి బందు, ఉల్లిపాయలు దొరికితే చాలు డాడీ ఇలా పెట్టేస్తారు. ప్రతి పాట్ లో పై పైన పెట్టేసినా వచ్చేస్తారు చక్కగా. అందులో చెమ్మకాయ విత్తనాలు కూడా పెట్టారు, అప్పుడు వస్తుంది చూడండి. ఇదేమో పాదు, పైనేమో చెట్టు చెమ్మ ఉంది. అమ్మయ్య, అబ్బా ఇంత లేతగా ఉందో. మళ్ళీ మునగాకు దొరకక చాలా మంది వెతుక్కుంటున్నారు. ఒక కొమ్మతో పెట్టేస్తే వచ్చేస్తుంది మునగ చెట్టు మనకి. ఆకులు వస్తాయి, ఆ తర్వాత 6 నెలలకి కాయలు కూడా వచ్చేస్తాయి. ముదురు ఆకులతో మనకు మునగాకు కారం చేసుకోవచ్చు, అండ్ లేతవి పప్పులో వేసేసుకోవచ్చు. ఇవి ప్రస్తుతానికి కారం, మునగాకు కారం చేస్తాను. ఇంకా ఇదిగోండి బీరకాయ, ముదిరిపోయిన బీరకాయ, విత్తనాలు తీసేసారు ఆల్రెడీ. ఇది స్క్రబ్బర్ కింద యూజ్ చేయాలని చెప్పి అమ్మ నీళ్ళలో నానబెట్టింది. చూడండి ఎంత పీచు పీచుగా ఉందో, భలే ఉంటది కదా. ఆర్గానిక్ పీచు, పీచు కూడా ఆర్గానిక్. ఆల్రెడీ అమ్మ ఈ పీచు ఆల్రెడీ ఇదే వాడుతుందంట గార్డెన్ లోది, ఎండబెట్టి లాస్ట్ది. అది స్మూత్ గా ఉంది, రఫ్ గా లేకుండా బాగుంది అని చెప్పి మళ్ళీ కావాలని ఉంచి విత్తనాల కోసం నుంచి మళ్ళీ తయారు చేసుకుంటుంది అమ్మ. కూరగాయలే కాదు, ఇలాంటివి యూస్ఫుల్ గా కూడా మనకు వస్తున్నాయి టెర్రస్ మీద. ఓకే, ఇంకా నేను ఎన్ని కూరగాయల కోసం మీకు చూపించేస్తాను. ఈ ఫ్లోర్ లో కూడా ఇంకా హార్వెస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా బంపర్ హార్వెస్ట్ అంటే బంపర్ హార్వెస్ట్. ఈ చిలకడ దుంప ఇంతవరకు మీరు ఏ వీడియోలో, ఏ హార్వెస్ట్ వీడియోలో, టెర్రస్ మీద హార్వెస్ట్ వీడియోలో చూసుండరు. చూడండి కనీసం 1 కిలో పైనే ఉంటది ఇంత లావు చిలకడ దుంప. ఇక్కడ ఇంకా వందల కొద్ది నిమ్మకాయలు, అసలు చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. బీరకాయలు, మునక్కాయలు, ఇవన్నీ ఇంకా లాస్ట్ కాపు. ఈ బీరకాయ, మునక్కాయ, సొరకాయ ఇవన్నీ కాపు అయిపోయిన కాయలు అనమాట. అందుకే ఇట్లా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. చిక్కుడుకాయలు కరెక్ట్ సీజన్ కదా, అందుకే అన్ని వచ్చాయి. సో ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బాగుంది, ఎవరైనా చూసి ఆనందిస్తారు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఎలా ఉంది అని కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కల్పన, ఆల్ రౌండర్ ఇల్లాలో, సిటీలో ఫామ్ హౌస్. బాయ్.